శ్లోకం 9 అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ. ఓ ధనంజయ, ఒకవేళ నీ మనస్సును నాపై స్థిరంగా నిలపడం నీకు సాధ్యం కాకపోతే అభ్యాసయోగం, నిరంతర సాధన ద్వారా నన్ను చేరుకోవడానికి ప్రయత్నించు. వివరణ: మనుషుల మనస్సు సహజంగానే చంచలమైనది. భగవంతునిపై మనస్సును నిలపడం మొదట్లో కష్టంగా అనిపించవచ్చు. అప్పుడు నిరాశ చెందకుండా అభ్యాసం చేయమని కృష్ణుడు చెబుతున్నాడు. మనస్సు బయట విషయాల వైపు వెళ్తున్నప్పుడల్లా దానిని మళ్లీ మళ్లీ వెనక్కి తిప్పి భగవంతునిపై ఉంచడమే ఈ అభ్యాసం. శ్లోకం 10 అభ్యాసేప్యసమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. ఒకవేళ నీవు అభ్యాసం చేయడానికి కూడా సమర్థుడవు కాకపోతే నా కొరకు చేసే పనులనే పరమ గమ్యంగా పెట్టుకో. నా కోసమే పనులు చేస్తూ కూడా నీవు పరిపూర్ణ స్థితిని పొందుతావు. ముఖ్య ఉద్దేశ్యం: ధ్యానం లేదా నిరంతర నామస్మరణ వంటి అభ్యాసాలు చేయడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అప్పుడు నీవు చేసే ప్రతి పనిని భగవంతుడి కోసమే చేస్తున్నానని భావించు. ఉదాహరణకు, దేవాలయ సేవ, తోటి జీవులకు సహాయం చేయడం, లేదా నీ దైనందిన పనులను భగవంతుడికి అర్పితం చేస్తూ చేయడం. ఇలా నా కోసం అనే భావనతో పనులు చేయడం వల్ల క్రమంగా అహంకారం తొలగిపోయి మనస్సు శుద్ధి అవుతుంది. చివరికి అది భగవంతుడిని చేరుకోవడానికి దారితీస్తుంది.